బీమా సుగమ్. బేసిక్గా బీమా సుగమ్ అనేది ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది ఇంటిగ్రేటెడ్ ఓరియంటల్లో క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో బేసిక్గా లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వీటితో కూడుకున్నటువంటి బీమా సుగమ్ పోర్టల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ has world's largest integrated online insurance marketplace. Okay, online insurance marketplace బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్. ఓకే, వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ ది లైఫ్ ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్కి కలిపి మొత్తం అన్నిటికీ కూడా ఒకే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. బై, రిన్యూ, మేనేజ్, క్లెయిమ్ పాలసీస్, సెక్యూర్ డిజిటల్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేశారు. సో యూపీఐ లైక్ పేమెంట్ సిస్టమ్ని క్రియేట్ చేస్తూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్సూరెన్స్లోకి తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీస్ ఇండియాస్ సంబంధించినటువంటి బీమా ట్రినిటీ ఏదైతే ఉందో, బీమా ట్రినిటీ అంటే ఏంటి, బీమా సుగమ్, బీమా విస్తార్, అదేవిధంగా బీమా వాహక్. అంటే బీమా సుగమ్ అంటే బేసిక్గా ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేయాలి, ఈ విధంగా బీమా ట్రినిటీని తీసుకురావడం జరిగింది. ఎవరు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఓకే, దాంట్లో పార్ట్గా దీన్ని డిజైన్ చేశారు. సో కవరేజ్ ఏంటి అంటే లైఫ్, టర్మ్ పాలసీస్, సేవింగ్స్, పెన్షన్, యాన్యునిటీ, యూఎల్పీస్, అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రహెన్సివ్ మెడికల్ అండ్ వెల్నెస్, మోటార్, ట్రావెల్, పర్సనల్ యాక్సిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కవర్ చేసే విధంగా బీమా సుగమ్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ, మెరైన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఓరియంటల్లో కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్సూరెన్స్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఓకే, 10th లార్జెస్ట్ మార్కెట్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, 6th by 2032 ఇండియాకు సంబంధించి ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్గా ఇండియా వరల్డ్లో 10th పొజిషన్లో ఉంది గ్లోబల్లో. ఈ నెక్స్ట్ 2032 కల్లా 6th పొజిషన్కి రానుంది బీమా అంటే ఇన్సూరెన్స్ మార్కెట్. ఓకే, ఇన్సూరెన్స్ డెన్సిటీ $92 నుంచి 95 పెరగడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో. ఓకే, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ వచ్చేసి 4% డిక్రీజ్ అయింది, 3.7%. గ్లోబల్గా యావరేజ్లో 7% ఉంది. గ్లోబల్ యావరేజ్ వచ్చేసి 7% ఉంది, కానీ ఇండియాలో వచ్చేసి కేవలం 3.7% ఉంది. ఒకప్పుడు 4% ఉంది, కాకపోతే ఇప్పుడు అది తగ్గింది.